భూపాలపల్లి జిల్లాలో కొంపల్లి అమ్లెట్ విలేజ్ సీపల్లి రైతులు పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కారు. జెన్కో కన్వేయర్ బెల్ట్ సర్వే పనులను అడ్డుకున్నారు. తాడిచెర్ల నుంచి జెన్కో వరకు వేస్తున్న కన్వేయర్ బెల్ట్తో తమ గ్రామంలో 250 ఎకరాల భూమి పోతుందని, అధికారులు మాత్రం కేవలం 2 ఎకరాలకే అతి తక్కువ పరిహారం ఇస్తున్నారని మండిపడ్డారు. పూర్తి భూములకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే సర్వే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామ రైతును నేను. నా పేరు బాపిరెడ్డి. ఇప్పుడు ఈ మన కన్వేయర్ బెల్ట్ సర్వే కింద తాడిచెర్ల నుండి జెన్కో వరకు 17 కిలోమీటర్ల లెంత్లో వీళ్ళు బెల్ట్ తీసుకొని వెళ్తున్నారు. ఈ బెల్ట్ తీసుకొని పోవడం వల్ల చుట్టూ ఎటు 2 కిలోమీటర్లు ఫస్ట్ పాయింట్ చుట్టూ 2 కిలోమీటర్లు పర్యావరణం దెబ్బతిని ఆ భూములు పంట పండాయి. ప్లస్ ఈ వీళ్ళు తీసుకుపోయే భూమి ఒకని భూమిలోకి వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి పోతే అటు 2 ఎకరాలు బిట్టు ఇటు 2 ఎకరాలు మిగులుతుంది. ఒకది ఎకరం బిట్లోకి వెళ్ళి పోతే అటు 10 గుంటలు ఇటు 10 గుంటలు మిగులుతుంది. ఇట్లా 10 ఎకరాలు 5 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు ఈ బిట్లకి వెళ్ళి పోతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే మేము ఎంత అయితే నీ 4 ఎకరాలకి వెళ్ళి ఎంత భూమి అయితే పోతుందో ఆ భూమినే తీసుకుంటాం. ఆ భూమిని 2013 యాక్ట్ ప్రకారంగా 16,50,000 గుంటకు ఎంత వస్తుందో ఆ రేటే కట్టిస్తాం. మిగతా భూమి మాకు సంబంధం లేదు అంటే, మిగతా భూమి సంబంధం లేదంటే 2 కిలోమీటర్లు ఎటు 2 కిలోమీటర్లు పొల్యూషన్ పోతే ఆ పొల్యూషన్కు పంట పండదు. ఇక్కడ అంతే కమర్షియల్ పంటలు మిర్చి, పత్తి, వరి ఎకరాకు 4 లక్షల రూపాయలు పంట పండుతుంది. ఇప్పటికి నేను రైతును ఈ సంవత్సరం ఎకరాకు 30 క్వింటాల మిర్చి తీసిన. ఆ 30 క్వింటాలు ఇప్పుడు అర్తిదారు దగ్గర రికార్డు ఉన్నది. ఆ 30 క్వింటాలకు 3 లక్షల రూపాయలు వచ్చినాయి. 10,000 అమ్మిన. ఈ పోయిన సంవత్సరం అయితే 90,000 దాకా అమ్మింది. మరి ఇట్లా నష్టపోతాను. ఇలా మార్కెట్ వాల్యూ ఇక్కడ 40 నుండి 60 లక్షల రూపాయలు ఉన్నది. భూపాలపల్లికి 5 కిలోమీటర్ల దూరంలో లేదు, 5 కిలోమీటర్లు ఉన్నది. ఇంకొక సంవత్సరం అయితే ఇక్కడ వరకు సిటీ ఎఫెక్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేది ఉంటుంది. మళ్ళా దీనివల్ల మేము ఊరు కోల్పోతున్నాం. ఊరు కోల్పోతే పోతాం, ఈ నష్టపరిహారం తీసుకుంటాం. కానీ ఊరు కోల్పోతే మాకు ఇక్కడ మేము రైతులం భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. ఆ భూమి పోతుంది, ఆ భూమి పంట పండకుండా పోతుంది, ఈ ఊళ్ళు ఉండకుండా పోతున్నాం. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా మాకు ఏం కడక తాగుతాం ఆ పైసలు.